ప్రపంచంలో అద్భుత వంటకాలు అందించే దేశాల్లో భారత్ స్థానం ఇది. ఆ వివరాలేంటో చూద్దాం. చెవులూరించే వంటకాలకు భారతదేశం పెట్టింది పేరని అందరూ అనుకుంటారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో పలు రకాలైన వంటకాలకు మంచి పేరుంది. ఒక్కొక్క ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతను బట్టి ఆయా ప్రాంతాల వంటకాలను వండి వారిస్తారు. వీటిలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ప్రత్యేకత కూడా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటకలో వండే బిస్బిలే బాత్, ఏపీలో పులిహోర పాయసం, తమిళనాడులో సాంబార్ ఇడ్లీ, కేరళలో కొబ్బరి వంటకాలు, పశ్చిమ బెంగాల్ రసగుల్లాలు, ఇలా ఒక్కొక్క ప్రాంతానికి ఉండే ప్రత్యేకత వాటి సొంతం. ఇతమిత్తంగా భారతీయ వంటకాలకు మంచి పేరే ఉంది. కానీ ఇది దేశానికే పరిమితమా అంటే అవుననే తెలుస్తుంది. తాజాగా ప్రపంచ స్థాయిలో అద్భుత రీతిలో చెవులిరించే వంటకాలతో విందు పసందు అనే రీతిలో వండి వార్చే దేశాల్లో మనం 12వ స్థానంలో ఉండడం గమనార్హం. ఇది నిజమా అని ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నిజమే. ప్రపంచ స్థాయిలో అద్భుతమైన వంటకాలు వండి వార్చే దేశాల వివరాలను ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ టెస్ట్ అట్లాస్ తాజాగా విడుదల చేసిన నివేదిక అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ నివేదికలో భారత్ కు 12వ చోటు దక్కింది. ప్రపంచ స్థాయిలో నోరూరించే వంటకాలు చేసే దేశాలుగా గ్రీక్, ఇటాలియన్, మెక్సికన్, స్పానిష్, పోర్చుగీస్ తదితర దేశాలు అగ్రస్థానంలో నిలిచాయి. ఆయా దేశాల్లో వండి వార్చే పదార్థాలకు ప్రపంచ స్థాయి పర్యాటకుల నుంచి హై రేటింగ్ ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. వెజ్ మరియు నాన్ వెజ్ రెండు విభాగాల్లోనూ ఈ దేశాలే ముందు నిలవడం గమనార్హం. ఇక సాంప్రదాయ వంటకాలకు పెట్టింది పేరైన భారతదేశం 12వ స్థానం దక్కించుకోవడం గమనార్హం. సో భారతీయ వంటకాలు చెవులూరించిన ప్రపంచ దేశాల స్థాయిలో తొలి 10 స్థానాల్లో లేకపోవడం కొంత ఆలోచించాల్సిన విషయం. జపాన్ అన్ని రంగాల్లోనూ దూసుకుపోతుంది. ఒకానొక సమయంలో అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న జపాన్ ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాతో పాటు చైనా ఇంకా పలు అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోటీగా నిలుస్తూ దూసుకుపోతుంది. అందుకు ప్రధాన కారణం అక్కడ విద్యార్థులకు అందిస్తున్న విద్య అంటూ ఒక సర్వేలో వెల్లడైంది. ఆసియాలోనే అత్యుత్తమ విద్యను అందిస్తున్న దేశాల్లో జపాన్ ముందు వరుసలో ఉంది. ఈ విషయాన్ని పలు సంస్థలు నిర్ధారించాయి. అందుకే ఆ దేశంకు వెళ్లి విద్యా వ్యవస్థను చూడడం కోసం, అధ్యయనం చేయడం కోసం వెళ్తున్నారు. జపాన్ కి ప్రతి నెల వందల సంఖ్యలో ఇతర దేశాలకు చెందిన ప్రభుత్వ ప్రతినిధులు, ప్రైవేట్ విద్యా సంస్థల వారు సందర్శకులుగా వెళ్తున్నారు. వారు అక్కడి విద్యా వ్యవస్థను గురించి తెలుసుకోవడం కోసం ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. అలాంటి వారి ఆసక్తిని క్యాష్ చేసుకోవడం కోసం జపాన్ కి చెందిన ఒక సంస్థ కొత్త ప్లాన్ తో ముందుకు వచ్చింది. ఇతర దేశాల నుంచి వచ్చేవారు జపాన్ విద్యా వ్యవస్థను తెలుసుకునేందుకు ఇబ్బంది పడకుండా వారికి సర్వీస్ చేయడంతో పాటు తాము లాభపడే విధంగా ఒక బిజినెస్ ను సదరు సంస్థ ప్లాన్ చేయడం జరిగింది. ఉండకోయ అనే జపనీస్ సంస్థ అక్కడి విద్యా సంస్థలతో ఒప్పందాలు చేసుకుని విజిటర్స్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి విద్యా వ్యవస్థను పరిచయం చేస్తూ ఉన్నారు. వివిధ దేశాల నుంచి వచ్చే అతిథులు ముందస్తుగానే ఆన్లైన్ ద్వారా ఆ సంస్థతో చర్చలు జరిపి అన్ని వివరాలు అడిగి తెలుసుకుని బుక్ చేసుకోవచ్చు. జపాన్ లో ల్యాండ్ అయినప్పటి నుంచి అక్కడి విద్యా విధానం గురించి వివరాలు తెలియజేయడం, అక్కడి విద్యా సంస్థలను తిప్పి చూపించడం వంటివి చేస్తారు. ఒక రోజు మొత్తం స్కూల్లో కూర్చొని టీచర్ చెప్పే పాఠాలు వినేందుకు సైతం ఈ సంస్థ ఏర్పాట్లు చేస్తుంది. అలా చేసినందుకు గాను సదరు సంస్థకు విజిటర్స్ 17,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఒక రోజు జపాన్ క్లాస్ రూమ్ అనుభవం పొందాలంటే 17,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంత ఖర్చు పెట్టుకుని అక్కడికి వెళ్లిన వారికి ఈ మొత్తం పెద్ద లెక్క కాదు. అందుకే వారు ప్రతిరోజు ఈ వ్యాపారంలో భారీగా లాభాలను పొందుతున్నారని తెలుస్తోంది. మొత్తానికి తెలివి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఈ సంస్థ మరోసారి నిరూపించింది. విదేశాల నుంచి వచ్చిన వారికి సర్వీస్ చేసినట్లు ఉంది మరియు సంపాదన క్రియేట్ అవుతుంది. ఇది చాలా మంచి బిజినెస్ ఐడియాగా స్థానిక మీడియా సంస్థలు కథనాల్లో పేర్కొన్నాయి. యూపీ అంటేనే నేరాలు ఘోరాలకు కేర్ ఆఫ్ గా నిలుస్తోంది. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి రకమైన దోపిడీ జరుగుతుందో ఊహించలేని పరిస్థితులు, ఎక్కడ ఎవరు మర్డర్ అవుతారో కూడా తెలియని దుస్థితి. మరోవైపు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దోపిడీదారులు, దొంగలు కొత్తగా ఆలోచిస్తున్నారు. కొత్త రకమైన దోపిడీలకు పాల్పడుతున్నారు. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా తాము అనుకున్న ప్లాన్ ను అమలు చేస్తూ కోట్లాది రూపాయల డబ్బును కొల్లగొడుతున్నారు. సరిగా ఇలాంటి వినూత్న ఆలోచనలకు తెరతీశాడు ఓ దొంగ. చిన్నప్పుడు తప్పిపోయిన కొడుకును అంటూ ఏదో ఒక ఇంటికి చేరుకుంటాడు. దాంతో ఆ కుటుంబ సభ్యులు కూడా 30 ఏళ్ల తర్వాత తమ కొడుకు తమ వద్దకు వచ్చాడంటూ చేరదీయడం ప్రారంభిస్తారు. ఇలా ఓ ఫ్యామిలీకి దగ్గరైన ఈ దొంగను ఓ కుటుంబం ఎంతగానో ప్రేమగా చూసుకుంది. భవిష్యత్తులో ఈ కొడుకే తమ బాగులు చూసుకుంటాడని ఎంతగానో ఆ దంపతులు ఆశపడ్డారు. కానీ కొన్ని రోజుల్లో అతని ప్రవర్తనలో మార్పు రావడంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దాంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంద్రరాజ్ అలియాస్ రాజు అలియాస్ భీమ్ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించాడు. తాను 1993లో 7 ఏళ్ల వయసులో కిడ్నాప్లకు గురయ్యానని నమ్మించాడు. తనను తన కుటుంబ సభ్యుల వద్దకు చేర్చాలని వేడుకున్నాడు. దీంతో వారం రోజుల పాటు అతడికి ఆశ్రయం ఇచ్చి అతను చెప్పిన ఆధారాల ప్రకారం గజియాబాద్ లోని ఓ కుటుంబాన్ని ఆశ్రయించారు. వారు తమ కుమారుడు తప్పిపోవడంతో ఇంద్రరాజ్నే కొడుకుగా భావించారు. దీంతో వారు ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఈ వ్యక్తి తరచూ ఆ కుటుంబానికి సంబంధించిన ఆస్తులను అడగడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా అనుమానాస్పదంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. దీంతో ఆ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఇంద్రరాజును అదుపులోకి తీసుకున్నారు. ఆ వెంటనే DNA టెస్టులు చేపించారు. ఈ పరీక్షలో ఇంద్రరాజ్ ఆ దంపతుల కొడుకు కాదని వెల్లడైంది. దీంతో వెంటనే
సమయంలోనే అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఎంక్వైరీ చేయగా అతడు రాజస్థాన్ కు చెందిన వ్యక్తిగా నిర్ధారణ అయ్యింది. దొంగతనాలకు అలవాటు పడిన ఇంద్రరాజును అతని కుటుంబ సభ్యులు 2005లో ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు. దాంతో అతను అప్పటి నుంచి తన పేరు మార్చుకొని బయట తిరుగుతున్నాడు. వారిని వీరిని తన కొడుకు అని నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు. కొడుకునంటూ కొన్ని రోజులు ఆ ఇంట్లో తిష్టవేయడం, ఆ తర్వాత ఇంట్లో విలువైన వస్తువులను దోచుకోవడం అతనికి అలవాటుగా మారింది. అలా ఇప్పటి వరకు పంజాబ్, రాజస్థాన్, హర్యానాలోని హిసార్, సిర్సాలోని 9 కుటుంబాలను మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 2021లోనూ ఇంద్రరాజ్ పై పలు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. డైరెక్ట్ గా పాయింట్ లోకి వెళ్లిపోతే ముంబై రద్దీ వీధుల్లో భరత్ జైన్ అనే వ్యక్తి భిక్షాటన చేస్తుంటాడు. ఈ క్రమంలో ఈ భిక్షాటన ద్వారా ఊహించని అదృష్టాన్ని సంపాదించుకున్నాడు. ఇందులో భాగంగా ప్రపంచంలోనే అత్యంత సంపన్న బిచ్చగాడిగా నిలిచాడని అంటున్నారు. ఈ సందర్భంగా అతడి సంపాదన ఇప్పుడు వైరల్ గా మారింది. అవును, భరత్ జైన్ అనే బిచ్చగాడు ఇప్పుడు నట్టింట హాట్ టాపిక్ గా మారాడు. వాస్తవానికి భరత్ జైన్ కుటుంబం కడు పేదరికంలో ఉండేదని అంటున్నారు. ప్రాథమిక అవసరాలకు వారి వద్ద తగినంత డబ్బు లేని పరిస్థితి అని చెబుతున్నారు. దీంతో భరత్ స్కూల్ కు వెళ్లే అవకాశం రాలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సుమారు 40 ఏళ్లుగా భరత్ జైన్ తన ప్రధాన ఆదాయ వనరుగా యాచించడంపై ఆధారపడి ఉన్నాడు. ఈ క్రమంలో రోజు సుమారు 10 నుంచి 12 గంటలు విరామం లేకుండా పని చేస్తాడని చెబుతున్నారు. ఈ క్రమంలో సగటున రోజుకు 2000 నుంచి 2500 వరకు సంపాదిస్తాడంట. అంటే ప్రతి నెల సుమారు 60,000 నుంచి 75,000 వరకు సంపాదించవచ్చని అంటున్నారు. ఈ సమయంలో తన సంపాదన పెంచుకోవడానికి పలు కీలకమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకున్నాడట భరత్ జైన్. ఇందులో భాగంగా అతనికి 1.4 కోట్ల రూపాయల విలువైన 2 ప్లాట్లు ఉన్నాయని చెబుతున్నారు. ఇలా ఈ 2 ప్లాట్లతో పాటు తానేలోని 2 దుకాణాలతో నెలకు 30,000 వరకు అద్దె కూడా వస్తుందని చెబుతున్నారు. ఇక భరత్ జైన్ కు 2 కుమారులు ఉండగా వారిద్దరూ ఓ ప్రసిద్ధ కాన్వెంట్ లో చదువుతున్నారని అంటున్నారు. మరోపక్క జైన్ కుటుంబం స్టేషనరీ వ్యాపారం చేస్తున్నారని చెబుతున్నారు. అయినప్పటికీ కుటుంబ సభ్యుల విన్నపాన్ని మన్నించకుండా జైన్ భిక్షాటన చేస్తూనే ఉంటాడని చెబుతున్నారు. దీనిపై స్పందిస్తూ తాను భిక్షాటన చేయడాన్ని ఆనందిస్తానని, దాన్ని వదులుకోవటం తనకు ఏమాత్రం ఇష్టం లేదని అంటుంటాడట. ఇలా మొత్తంగా 7.5 కోట్ల సంపదను కలిగి ఉన్నాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో భరత్ జైన్ వ్యవహారం ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.